ఏం అభ్యంతరం నో ప్రాబ్లం. లేకపోతే అంటే యూజువల్లీ అంటే పుట్టినదప్పటి నుంచి మనకు ఒక ఏజ్ వచ్చే వరకు కూడా అది మీకు తెలియదు. అసలు ఎలాంటి మార్పులు మీరు చూసారు? ఎప్పుడు మీకు అర్థమైంది? నాకు వచ్చేసి 5th క్లాస్‌లో నా చేంజెస్ నాకు కనిపించాయి. నేను ఒక అమ్మాయిని, అబ్బాయిని కాదు. సో నేను ఒక అమ్మాయిలా ఉన్నాను. సో బయటికి చూడడానికి అబ్బాయిలా ఉన్నాను. సో అలా ఎలా అయినా నేను అమ్మాయిగా మారాలి. సో నేను అబ్బాయిలతో తిరిగేదాన్ని కాదు, అబ్బాయిలతో బయటికి వెళ్ళేదాన్ని కాదు. ఏ టు జెడ్ ప్రతి ఒక్కటి నా ఫ్రెండ్స్ అమ్మాయిలా? అమ్మాయిలు. మరి అమ్మాయిలు యాక్సెప్ట్ చేసేవారా? అమ్మాయిలు యాక్సెప్ట్ చిన్నప్పటి నుంచి బుడ్డి ఫ్రెండ్స్ అంగన్వాడీ నుంచి సో అమ్మాయిలతోనే ఉండేదాన్ని. సో అలా లైఫ్ లీడ్ చేసుకుంటూ ఇంటర్ కంప్లీట్ వరకు అట్లా వచ్చేసాను. అమ్మాయిల ఫ్రెండ్స్ బాగున్నారు చిన్నప్పటి అమ్మాయి నుంచి. ఫ్రెండ్స్ బాగున్నారు. డ్రెస్సింగ్ సో ఎలా ఇంటర్లో వేసుకోవాలనిపించేది? డ్రెస్సింగ్ అమ్మాయిల డ్రెస్సెస్ వేసుకోవాలి, సారీస్ కట్టుకోవాలని ఉంది. సో నేను చేశాను 8th క్లాస్లో అలా. మా అక్క సారీస్, మా అమ్మవి, సో మేనత్త వాళ్ళవి, సో మా మేనత్త ఫ్రాక్స్ వేసుకోవడం, మేకప్ వేసుకోవడం. సో ఇట్లా 8th క్లాస్లో చేశాను. సో దానివల్ల కూడా నేను చాలా ఎఫెక్ట్ తినేసాను. మా మమ్మీ ఫుల్ కొట్టేశారు. సో ఇంకా అలా అయిపోయింది. సో నా ఇంటర్ వచ్చేసరికి కాలేజ్ మొత్తం తెలిసిపోయింది నేను ఇలా అని చెప్పి. సో అక్కడ ఒక చిన్న ఇష్యూ అయింది. సో దానివల్ల మొత్తం కాలేజ్ మొత్తం తెలిసిపోయింది.